ప్రైజ్ లార్డ్ పిల్లలు, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ దేవుని కృపను బట్టి బాగున్నారని నమ్ముచున్నాను. ఈరోజు మరి మనం లెసన్ నెంబర్ 22లోనికి వచ్చాము. మనం ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మము మరియు ఆయన బాల్యం గురించి మనం వినబోతున్నాము. లార్డ్ జీసస్ క్రైస్ట్ బర్త్ అండ్ చైల్డ్హుడ్ గురించి ఈరోజు మనం కొన్ని మాటలు వినబోతున్నాం. సో బైబిల్ పోర్షన్, మెమరీ వర్స్ ఏం గురించి విన్న తర్వాత లెసన్లోనికి వెళ్దాం. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ వచ్చేసి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వచనములు. అదే మత్తయి సువార్తలో 2వ అధ్యాయము 1 నుండి 23 వచనములు. నెక్స్ట్ వచ్చేసి లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 38 వచనములు. నెక్స్ట్ అదే లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 52 వచనములు. సో ఇవన్నీ చదివిన ఎడల ఆయన జన్మం బాల్యం గురించి మనము క్లియర్గా చదవచ్చు. నెక్స్ట్ కంఠత వాక్యం వచ్చేసి లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనములు. నేను చదివినిపిస్తాను. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. ల్యూక్ చాప్టర్ 2 verse 40. And the child grew and became strong in spirit, filled with wisdom, and the grace of God was upon him. ఇప్పుడు ఈ లెసన్ యొక్క ఏం గురించి విందాం మనము. సో ఎందుకు యేసుక్రీస్తు యొక్క జన్మం గురించి మనము ఈరోజు చదువుతున్నామంటే ఆయన జన్మం చాలా ప్రత్యేకమైనది, అది సాధారణమైనది కాదు అస్సలు. అది మనం ఇప్పుడు ముందు మీరు లెసన్ వింటుంటే మీకు అర్థమవుతుంది. సో అందరూ తెలుసుకోవాలి ఆయన జన్మం చాలా స్పెషల్, చాలా అద్భుతమైనదని చెప్పేసి. నెక్స్ట్ యేసుక్రీస్తు యొక్క జీవితము అది ఒక రోల్ మోడల్, అందరికీ అదొక మాదిరికరమైన జీవితం అయినది. ఆయనని వెంబడించాలి అని మనం అనుకుంటాం కదా, కొందరు రోల్ మోడల్స్ని మనము వెంబడించాలనుకుంటాం, కొందరు పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని. సో యేసుక్రీస్తు ఒక బాల్యము ప్రతి ఒక్క పిల్లలకి అందరికీ కూడా అది మాదిరికరమైనది అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. సో మనం లెసన్కి వెళ్ళే ముందు లాస్ట్ వీక్ మనం విన్న బాప్టిజం ఇచ్చి యోహాను 2వ పార్ట్ కదా, మనం లాస్ట్ వీక్ మనం ఆయన పార్ట్ 2 విన్నాము. సో ఒకసారి అది డిస్కస్ చేసుకున్న తర్వాత మనం లెసన్లోనికి వెళ్దాము. సో మారు మనసు ఎవరైతే తీసుకున్నారో పాప క్షమాపణ నిమిత్తము యోర్దాన్ నదిలో బాప్టిజం ఇచ్చి యోహాను అందరికీ బాప్టిజం ఇస్తూ వచ్చాడు కదా. సో యేసుక్రీస్తు దేవుని నీతి నెరవేర్చబడుటకు ఆయన కూడా యోహాన్ చేత బాప్టిజం తీసుకున్నట్టు మనం చూస్తాం. సో బాప్టిజం ఇచ్చి యోహాను యేసుని చూసి లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి అంటాడు. తర్వాత నేనైతే మీకు నీటిలో బాప్టిజం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధ ఆత్మలోను అగ్నిలోను బాప్టిజం ఇస్తాడని చెప్పేసి చెప్తాడు. ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను యోగ్యుడని కాను, ఇంకా నేను ఎంతగానో తగ్గించుకోవాల్సి ఉన్నది, ఆ ప్రభు అయిన ఆ యేసు ఆయన హెచ్చించబడవలసి ఉందని చెప్పేసి ఎంతగానో కొన్ని మంచి మంచి మాటలు యేసుని గురించి చెప్పి ఆయన యేసుని లోకానికి పరిచయం చేసి యేసు కొరకు ఒక మార్గం సిద్ధపరిచిన వాడే ఒక గొప్ప ప్రవక్తలా ఉన్నట్టు మనం బాప్టిజం ఇచ్చి యోహాన్ గురించి మనం విన్నాం. తర్వాత బాప్టిజం ఇచ్చి యోహాన్ గురించి కూడా యేసు స్వయంగా సాక్ష్యం ఇచ్చినట్టు కూడా మనం చూస్తాం కదా. స్త్రీలు కనిన వారిలో ఈయన కంటే గొప్పవాడు లేడని, ఈయన మండుచున్న ప్రకాశించుచున్న దీపం అని చెప్పేసి కూడా కొన్ని మాటలు చెప్తాడు. తర్వాత ఈ బాప్టిజం ఇచ్చి యోహాను సత్యం కొరకు నిలబడినందుకు, హేరోదు చేసిన పాపాన్ని ఆయన ఖండించినందుకు ఆయనను చెరసాలలో వేయించి తర్వాత ఆయన ఒక హతసాక్షిగా మారినట్టు కూడా మనం చూస్తాం కదా. తన తలని కొట్టించి చేయని తప్పుకి కూడా ఆయన చనిపోతాడు. సో ఒక హతసాక్షిగా మారి యేసుక్రీస్తుకు ముందుగా ఒక ప్రవక్తలాగా వచ్చి ఆయన యేసుక్రీస్తుకి ముందు ఒక మార్గం సిద్ధపరిచిన ఒక గొప్ప ప్రవక్త అని చెప్పేసి మనం లాస్ట్ 2 సెషన్స్లో మనం ఆయన గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈరోజు మన లెసన్ నెంబర్ 22లో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మము మరియు ఆయన బాల్యం, ఆయన బర్త్ అండ్ ఆయన చైల్డ్హుడ్ గురించి మనం వినబోతున్నాం. నెక్స్ట్ లెసన్లో మనం పార్ట్ 2 ఇలా డివైడ్ చేసుకున్నాము. అక్కడ ఆయన బాప్టిజము ఇంకా బహిరంగ పరిచర్య, బాప్టిజం అండ్ పబ్లిక్ మినిస్ట్రీ గురించి మనం నెక్స్ట్ వీక్ మనము అది డిస్కస్ చేసుకున్నాం. సో మనం చూస్తే బైబిల్ 2 పార్ట్స్లో డివైడ్ అయింది కదా, పాత నిబంధన, కొత్త నిబంధన. సో కొత్త నిబంధన ఎప్పుడైతే మనం చూస్తే కొత్త నిబంధనలో ఫస్ట్ 4 బుక్స్ ఏంటి, గాస్పెల్స్ కదా, అవి సువార్త గ్రంథంలో అని చెప్పేసి మనం చూస్తాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్త. సో ఈ 4 సువార్త గ్రంథాలలో యేసుక్రీస్తు ఒక బాల్యము, ఆయన చైల్డ్హుడ్, ఆయన జన్మము గురించి రాయబడి ఉంది, ఆయన మరణము, పునరుద్ధానం, వీటన్నిటి గురించి రాయబడి ఉంటుంది. సో ఆ 4 గ్రంథాలు మనం చదివిన మనకి చక్కగా వివరించబడి ఉంటుందన్నమాట. సో అవి చదివితే ఎంతో మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో ఈరోజు మనం చూస్తే యేసుక్రీస్తుని
పోలిన వారు ఈ భూమిపైన ఎవ్వరు లేరు. ఆయనని మనం ఎవ్వరితోనూ కూడా పోల్చలేము. ఎందుకంటే ఆయన జన్మములోను, ఆయన బాల్యంలోను, ఆయన జీవితం మొత్తం, ఆయన మరణం, పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేవడానికి పునరుద్ధానం అంటారు. సో ఆయన పుట్టినది మొదలుకొని ఆయన చనిపోయి తిరిగి లేచేంత వరకు ప్రతీది కూడా ప్రత్యేకమైనది. అవే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. అలా ఆయనని పోలిన వారు ఎవ్వరు లేరు. ఈ భూమికి వచ్చిన వారిలలో ప్రజలందరినీ రక్షించడానికి ఎవరు రాలేదు, యేసు తప్ప. యేసు ఒక్కడే దేవుడై ఉండి మన కొరకు మనని రక్షించడానికి వచ్చాడనమాట. సో అలా ఆయన బాల్యం నుంచి అన్నీ కూడా చాలా చాలా ప్రత్యేకించబడినవారు. మనం ఈ భూమిపైన ఎంతోమంది దేవుళ్ళను దేవతలను చూస్తూ ఉంటాం కదా. మీరు మీ లైఫ్లో ఇప్పుడు చూస్తుంటారు కదా, ఎంతోమంది చాలా చాలా విగ్రహాలకి పూజిస్తూ ఉంటారు, అనేక దేవుళ్ళని అనబడే వాళ్ళని పూజిస్తుంటారు. కానీ వాళ్ళంతా మనుషులు చేసిన దేవుళ్ళే, వాళ్ళెవరూ నిజమైన దేవుళ్ళు కాదు. యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడు. సో ఆయన మన కొరకు ఈ భూమిపైనకి ఎందుకు వచ్చాడు, సో ఆయన ఎలా జన్మించాడు, ఎలా ఆయన ప్రత్యేకమైన వాడో ఈరోజు మనము క్లుప్తంగా మంచిగా డిస్కస్ చేసుకున్నాం. అందరూ చాలా జాగ్రత్తగా వినాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో యేసుక్రీస్తు ఒక పేరుకి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక పేరుకి అర్థం వచ్చేసి, యేసు అని అంటే అర్థం రక్షకుడు, సేవియర్ అంటాం కదా ఇంగ్లీష్లో. సో యేసు అనే పదానికి అర్థం ఆయన రక్షకుడని. నెక్స్ట్ క్రీస్తు అనే పదానికి అర్థం వచ్చేసి అభిషక్తుడు, మెస్సయా అని కూడా అంటారు ఇంగ్లీష్లో, అనాయింటెడ్ వన్. సో అభిషేకించబడిన ఒక రక్షకుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యేసుక్రీస్తు ఈ భూమి పైన ఎన్ని సంవత్సరంలో ఉన్నాడో తెలుసా? 33.5 సంవత్సరంలో ఆయన ఉన్నట్టు మనం చూస్తాము. నెక్స్ట్ ఈయన గురించి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చరిత్రలో చాలా రాయబడి ఉంది. యూదులు, వాళ్ళు చరిత్రకారులు ఎవరైతే ఉంటారు కదా, పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ అని అంటాం కదా, వాళ్ళందరూ కూడా చాలామంది యేసుక్రీస్తు గురించి ఎన్నో విషయాలు రాశారు. అవి మనం చదివితే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత ప్రాముఖ్యమైన దేవుడు మనకి తెలుస్తుంది. నెక్స్ట్ మీరు మీ సోషల్ బుక్స్లో, మీ హిస్టరీలో, చరిత్రలో చాలా మట్టుకు మనం కొన్ని రాజుల గురించి ఎప్పుడైతే చదువుతామో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చెప్పేసి వినే ఉంటారు కదా. ఇప్పటి వరకు అందరం వినుంటాం. ఇంకా ఇంగ్లీష్లో చూస్తే దాన్ని బీసీ ఏడి అని చెప్పేసి మనం చూస్తాం. సో బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే యానో డామినీ అని చెప్పేసి మనం వింటాం. సో తెలుగులో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని అంటారనమాట. సో క్రీస్తు పూర్వం అంటే యేసు క్రీస్తుకి ముందు ఉన్న ఆ కాలం ఏదైతే ఉంటుందో దాన్ని క్రీస్తు పూర్వం అంటారు. క్రీస్తు శకం అంటే యేసు క్రీస్తు ఉన్న సంవత్సరం అనమాట. ఆయన పుట్టినది మొదలుకొని ఏదైతే సంవత్సరంలో తర్వాత గడుస్తున్నాయో అవన్నీ క్రీస్తు శకం అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇప్పుడు అబ్రహాం గురించి మనం చూస్తే 2000 BC అప్రాక్సిమేట్లీ, ఇవన్నీ మనం చూస్తే అప్రాక్సిమేట్లీ అనమాట నేను చెప్తున్నాను. అబ్రహాం కాలం వచ్చేసి 2000 క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో ఉన్నప్పుడు అబ్రహాం ఉన్నాడని. తర్వాత అది తగ్గుతూ వస్తుంటుంది. తర్వాత మనం మోషే సమయం చూస్తే 1500, తర్వాత దావీదు చూస్తే 1000. నెక్స్ట్ మనం దానియేలు గురించి మీరు విన్నారు కదా, దానియేలు ఉన్న సమయం ఏంటంటే 600 BC. ఆ టైంలో డానియేల్ ఉన్నట్టు మనం చూస్తాం. సో యేసు పుట్టడం 4వ BC, 4 BC, ఆ సమయంలో యేసు పుట్టినట్టు కూడా మనం చూస్తాం అనమాట. సో ఈ ఒక చరిత్ర, మానవ చరిత్ర అనేది యేసు క్రీస్తు పైన ఎంతో ఆధారపడి ఉంది. ఆయన పుట్టుకని బేస్ చేసుకొనే ఇలా టైం లైన్ అనేది డివైడ్ చేశారు. సో ఎంత ప్రాముఖ్యమైన దేవుడు మన దేవుడు అని చెప్పేసి మనం చూడొచ్చు అనమాట. సో ఆధారం ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే యేసుక్రీస్తు పుట్టుక సాధారణమైనది కాదు, అది ఒక కోఇన్సిడెన్స్ కాదనమాట. ఆయన పుట్టుక గురించి ముందుగానే ఎంతోమంది ప్రవక్తలు చెప్పారు. ఆయన పుట్టుక కూడా ఎంతో చాలా అద్భుతమైనది. సో అందుకని మనము ఆయన నిజమైన దేవుడు అని చెప్పేసి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అవే మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఇందాక మనం విన్నట్టు ఆయన పుట్టుక గురించి ఎవరైతే కొన్ని ముందే చెప్పారో, ఎక్కడ పుడతాడు ఏంటి అని చెప్పేసి అవన్నీ మనం ఈరోజు మాట్లాడుకుందాము. సో యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో మీరు తీసి చదివితే అక్కడ రాయబడి ఉంటుంది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఇంకా మనకు కుమారుడు అనుగ్రహింపబడిన రాయబడి ఉంది. ఈ శిశువు ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు గురించే ముందుగానే దేవుడు ఆ ప్రవక్త చేత
రాసి ఉంచారనమాట. నెక్స్ట్ అదే యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టినని చెప్పేసి ముందుగానే ప్రవచించబడి ఉంది. నెక్స్ట్ ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే స్త్రీ సంతానం అనబడును, ఇంకా అతడు అంటే యేసు సర్పము, అంటే ఇక్కడ సర్పం అంటే సాతానుని చెప్తుందనమాట. సాతాను యొక్క తలను చితకగొట్టును అని చెప్పేసి, యేసు సాతాను యొక్క తలను చితగొట్టును, ఆయన స్త్రీ సంతానం అయి పుడతాడని చెప్పేసి రాయబడిందనమాట. మనం చూస్తే ఇంకా మీకా ఇందులో 5వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, బెత్లెహేమా నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుంచి వచ్చును అని చెప్పేసి రాయబడింది. సో వీటి అన్నిటి గురించి ఒక 1 మినిట్లో నేను చెప్తాను. ఏంటంటే ఆయన పుట్టక ముందే ఇలా ప్రవచించబడి ఉంది. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు బెత్లెహేంలో పుడతాడని చెప్పేసి, ఒక కన్యక ద్వారా ఆయన జన్మిస్తాడని చెప్పేసి, ఇంకా సాతాను యొక్క తలను చితకగొట్టేవాడని చెప్పేసి, ఇంకా మనం చూస్తే అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాలని చెప్పేసి, ఇలా ఆయన గురించి కొన్ని ముందే ప్రవచించబడింది. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. సో ఇవన్నీ మీరు తీసి చదవండి, మీకు కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం లెసన్లోనికి ఇంకొంచెం ముందుకెళ్దాం. అయితే మనం దానియేలు లెసన్ చదివినప్పుడు మనం చూసాం కదా, దేవుడు దానియేలుకి చూపిస్తాడు బబులోను రాజ్యం తర్వాత మాదియ పార్సీకులు వస్తారు, ఆ తర్వాత గ్రీకు రాజ్యం ఏలుబడి చేస్తుంది, ఆ తర్వాత రోమా ప్రభుత్వం ఏలుబడి చేస్తుందని చూసాం కదా. సో యేసు పుట్టిన ఆ సమయంలో ఆ రోమా ప్రభుత్వం అనేది ఏలుబడి చేస్తుందన్నమాట. అంటే ఇజ్రాయెల్ని మొత్తం ఆ రోమా ప్రభుత్వం అనేది ఏలుబడి చేసే సమయంలోనే యేసుక్రీస్తు పుట్టినట్టు మనం చూస్తామన్నమాట. సో ఇంతకుముందు మనం విన్నాము, ఐగుప్తు నుంచి మోషే చేత విడిపించబడిన ఇశ్రాయేలీలు యెహోషువ నాయకత్వంలో వాళ్ళు కానాను చేరుకుంటారు కదా. అప్పుడు ఎలా యెహోషువ ఏం చేస్తాడు, వాళ్ళకి గోత్రాల్లాగా వాళ్ళకి ఆస్తిని పంచిపెడతాడు, అక్కడ ఉన్న ప్రదేశాన్ని పంచిపెడతాడు అనమాట. సో అట్లా ఒక్కొక్క గోత్రము ఇశ్రాయేలీని వాళ్ళు ఆ సరిహద్దులు పెట్టుకొని వాళ్ళు చేసుకుంటారనమాట ఇంతకుముందు. సో ఈ రోమా ప్రభుత్వం వచ్చే సమయంలో దాన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తాడు. ఇశ్రాయేలు రాజ్యాన్ని 3 భాగాల్లాగా వాళ్ళు విభజించుకుంటారనమాట. సో అది గలిలయ, ఇంకా సమరియా, నెక్స్ట్ వచ్చేసి యూదయ. సో ఇలా ఈ ఒక 3 ప్రావిన్సెస్ అంటారనమాట. సో 3 భాగాలుగా వాళ్ళు విభజించుకుంటారనమాట. సో యేసు ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో మనం చూద్దామన్నమాట. సో యూదయలోని బెత్లెహేములో యేసు పుడతాడు. ఆయన పెరిగింది మట్టుకు గలిలయలోని నజరేతులో పెడతాడనమాట. సో పుట్టిందేమో మనం ఇందాక విన్న 3 ప్రావిన్సెస్లో ఆయన యూదయలోని బెత్లెహేంలో ఆయన పుట్టాడు. తర్వాత ఆయన పెరగడం అంతా మొత్తం వచ్చేసి ఆయన గలిలయలోని నజరేతులో పెరిగినట్టు మనం చూస్తామన్నమాట. సో ఇప్పుడు ఆయన బర్త్ గురించి మనం కొన్ని మాటలు విందాం. సో ఇందాక విన్నట్టు గలిలయలోని నజరేత్ అని విన్నాం కదా. సో అక్కడ మరియా అనే ఒక కన్యక నివసిస్తూ ఉండేదన్నమాట. సో తనకి ఒక రోజు దేవుని దూత ప్రత్యక్షమై కొన్ని మాటలు చెప్తుందంట. ఏమని అంటే, నీవు గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కంటావు, సో పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, ఇంకా పుట్టబోయే బిడ్డ దేవుని కుమారుడు అనబడును, ఇంకా అతనికి యేసు అని పేరు పెట్టేదమని చెప్పేసి కొన్ని మాటలు చెప్తుందనమాట. చెప్పినప్పుడు అప్పటికే ఈ మరియా అనే కన్యకకు యోసేపు అనే ఒక వ్యక్తితో ప్రదానం చేయబడుతుందన్నమాట. సో ప్రదానం చేయబడిన అప్పటికి అయినా కూడా మరియా ఏమీ ఆలోచించకుండా దూత చెప్పిన ప్రతి మాటకి విధేయత చూపిస్తుందన్నమాట. అలా కొన్ని రోజులైన తర్వాత దూత చెప్పినట్టే మరియకు జరుగుతుందన్నమాట. సో ఆ సమయంలో కైసరు అగస్తు అనే రాజు ఉండేవాడు అనమాట. సో ఆయన ఒక రూల్ని పాస్ చేస్తాడు, ఒక ఆజ్ఞని పాస్ చేస్తాడనమాట. అదేంటంటే ప్రజా సంఖ్యని అందరూ రాయించాలి అని చెప్పేసి చెప్తారు. మనం చూస్తాం కదా, సెన్సెస్ అంటాము, మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి రాసుకుంటారు కదా. సో అట్లా ఆ కాలంలో కూడా కైసర్ అగస్తు ఆ రూల్ పాస్ చేసినప్పుడు యోసేపు మరియను తీసుకొని వెళ్తాడనమాట. ఇక్కడికి బెత్లెహేముకి వెళ్తాడు. యూదయలో ఉన్న బెత్లెహేముకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుందనమాట, ఆమె శిశువును కనే ఆ సమయం వస్తుందన్నమాట. కానీ మరియకు యోసేపుకు స్థలం దొరకదు. ఎవ్వరు స్థలం ఇవ్వనందుకు వారు ఒక పక్కనే ఉన్న ఆ పశువుల తొట్టిలో ఒక కుమారుని కనినట్టు మనం చూస్తామన్నమాట. సో ఇలా కుమారుని వాళ్ళు కనిన తర్వాత అక్కడ ఒక విషయం జరుగుతుంది. సో అదే ప్రాంతంలో, అదే పట్టణంలో గొర్రెలను కాచుకునే వాళ్ళు అక్కడ ఉంటారనమాట. ఆ రాత్రి సమయంలో వాళ్ళు గొర్రెలు కాచుకుంటూ ఉంటే వారికి ఒక దూత ప్రత్యక్షం అవుతుంది. దేవుని దూత వారికి కూడా ప్రత్యక్షమై ఒక మాట మాట్లాడుతుంది అనమాట. ఏమనంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, సో ఈయనే ప్రభువైన క్రీస్తు అని చెప్పేసి దూత మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట.
ఇదేంటి ఇలా దూత మాట్లాడుతుందని చెప్పినప్పుడు వాళ్ళు వెతకడానికి వెళ్తారంట. ఎవరు ఆ శిశువు? మా కొరకు రక్షకుడు పుట్టాడని చెప్తుంది కదా, ఎక్కడున్నాడు ఆ శిశువు అని వెతికినప్పుడు వారికి ఒక తొట్టిలో పడుకొని ఉన్న ఒక చిన్న శిశువు కనిపిస్తాడనమాట. మరియకి పుట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని వాళ్ళు చూసి ఎంతగానో ఆనందించి వాళ్ళు స్తుతించి ఆరాధించినట్టు మనం చూస్తామన్నమాట. అలా ఆరాధించి వాళ్ళు తిరిగి వెనుకకు వెళ్ళిపోతారు. సో ఇలా వీళ్ళలాగే జ్ఞానులు ఉంటారనమాట. జ్ఞానులు వాళ్ళు ఆస్ట్రాలజీ వాళ్ళు చూస్తుంటారు. స్టార్స్ని, సన్ని, మూన్ని చూసి వాళ్ళు అన్యులు అనమాట. వాళ్ళకి నిజమైన దేవుడు ఎవరో తెలియదు. సో అలా వాళ్ళు ఆకాశంలో ఉన్న వాటన్నిటిని చూసి కొన్ని వాళ్ళు కనిపెడుతూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళని నక్షత్రం చూస్తారనమాట. ఒకరోజు నక్షత్రం చూసినప్పుడు దానికి అర్థం వాళ్ళు ఒక రాజు పుట్టి ఉన్నాడని చెప్పేసి వాళ్ళు నమ్మి ఆ నక్షత్రం ఎక్కడికి తీసుకెళ్తుందో వారు ఆ నక్షత్రంని వెతుక్కుంటూ వస్తారనమాట. వెతుక్కుంటూ వచ్చినప్పుడు వారు కూడా ఆ శిశువుని చూస్తారు. యేసుని చూసి వారు ఎంతగానో ఆనందిస్తారంట. అత్యానంద భరితులయ్యి వారు సాగిలపడి ఆ శిశువు ముందు వాళ్ళు ఎంతగానో ఆరాధించి, చూస్తే మనం బంగారం, సాంబ్రాణి, బోళమును అర్పించినట్టు, ఎంతగానో యేసుని ఆరాధించినట్టు మనం చూస్తాం. సో వీటిని బట్టి మనం చూస్తే ప్రపంచం మొత్తంలో మన యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరాధనకు యోగ్యుడు అని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు దీన్ని బట్టి. సో ఇలా ఈ జ్ఞానులు ఆ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళకముందు, అంటే ఆ చిన్న శిశువు దగ్గరికి వెళ్ళకముందు యాక్చువల్లీ వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వస్తారనమాట. ఎందుకు వస్తారు హేరోదు రాజు దగ్గరికి అంటే, రాజు పుట్టబోయేది ఒక రాజగృహంలోనే కాబట్టి సో రాజు దగ్గరికి వచ్చి వాళ్ళు కనుక్కుంటారనమాట. ఎవరైనా శిశువు పుట్టారా, రాజు ఎవరైనా జన్మించారా, మేము ఆ నక్షత్రం చూసామని చెప్పినప్పుడు హేరోదు రాజు లోపల ఒక కలవరం మొదలవుతుందనమాట. నేను కాకుండా, నాకు తెలియకుండా ఏంటి నక్షత్రం ఏంటి, రాజు ఏంటని చెప్పేసి ఆయన ఎంతోమంది ప్రధాన యాజకులను, శాస్త్రులను పిలిపించి అడుగుతారు. ఏమని? రాజు ఎక్కడ పుట్టబోతున్నాడని అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న స్క్రాల్స్ అంటాం కదా, కాగితపు చుట్టలు, అవన్నీ ఓపెన్ చేసి వాళ్ళు చూసి వాళ్ళు చెప్తారనమాట. అవును, బెత్లెహేంలోనే రాజు పుట్టబోతున్నాడని చెప్పినప్పుడు ఈ రాజుకి ఎంతగానో కలవరమయ్యి రహస్యంగా జ్ఞానాన్ని పిలిపించి ఏమంటాడంటే, మీరు వెళ్ళి ఆ శిశువుని వెతికి నాకు కూడా ఒక వర్తమానం పంపండి, ఒక మెసేజ్ని పంపండి, ఎందుకంటే నేను వచ్చి ఆ శిశువుని పూజిస్తా అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు మనం ఇందాక విన్నప్పుడు ఆ నక్షత్రాన్ని వాళ్ళు ఫాలో అవుతూ వెళ్ళి ఆ శిశువుని కనుగొంటారనమాట. కరెక్ట్గా నక్షత్రం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో అక్కడికి వచ్చి ఆగినప్పుడు వాళ్ళు కనుక్కొని ఇందాక మనం విన్నట్టు చక్కగా వాళ్ళు ఆరాధిస్తారనమాట. సో ఆరాధించినాక ఇప్పుడు ఆ జ్ఞానులు చేయాల్సిన పని ఏంటి? వెంటనే హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి శిశువు ఎక్కడ పుట్టాడో చెప్పాలి. కానీ ఇక్కడ ఒక వింత జరుగుతుంది. ఏం తెలుసా? దేవుని యొక్క దూత వీరికి స్వప్నమందు, అంటే కలలో ప్రత్యక్షమై వారికి చెప్తుందనమాట. ఏంటంటే, లేదు, మీరు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళకుండా మీరు తిరిగి వేరే దారిన మీ పట్టణానికి వెళ్ళిపోండి చెప్పినప్పుడు అలా వాళ్ళు హెచ్చరించబడి దూత చేత వారు వేరే మార్గం చేసుకొని వాళ్ళ పట్టణానికి తిరిగి వెళ్తారు. సో హేరోదు రాజుకి వాళ్ళు ఏ విషయం కూడా శిశువు గురించి చెప్పారనమాట. సో ఇక్కడ యోసేపుకి కూడా దేవుని దూత ప్రత్యక్షమయ్యి ఒక మాట చెప్తుంది. ఏంటంటే, ఈ శిశువుని చంపబోయే హేరోదు రాజు ఉన్నాడు, ఆయన చంపాలని చూస్తున్నాడు, కాబట్టి నువ్వు వెంటనే శిశువుని ఇంకా మరియను ఆ తల్లిని తీసుకొని నువ్వు వెంటనే ఐగుప్తుకి వెళ్ళిపోమని చెప్తుంది. సో వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుని దూత ఏం చెప్తుందనమాట, ఆ శిశువుని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోమని చెప్తుందనమాట. సో ఇప్పుడు మనం చూస్తే ఇందాక రాజు ఏమన్నాడు? మాకు నువ్వు వర్తమానం పంపిస్తే శిశువుని నేను పూజిస్తా అని చెప్తాడు. కానీ అదంతా అబద్ధం కదా. ఆయనకి లోపల కలవరం చేత ఆయన ఆ మాట చెప్తాడనమాట. ఆయన ఆ శిశువుని ఆరాధించాలని ఆయనకి ఎటువంటి ఉద్దేశం లేదు. ఆయనలో ఒక చెడు ఉద్దేశం, ఆ శిశువు ఏంటి, ఎవరు చంపాలని చెప్పేసి అనుకుంటాడనమాట. సో ఆ తర్వాత ఈ రాజుకి అర్థమైపోతుంది ఏంటంటే, జ్ఞానులు నన్ను మోసం చేశారు, నాకు వర్తమానం ఇవ్వకుండా వాళ్ళు వారి పట్టణానికి వెళ్ళిపోయారని చెప్పేసి ఆయనకి ఎంత కోపం వచ్చేస్తుందంటే ఒక చెడ్డ కార్యం తలపడతాడనమాట. ఆయన ఒక చెడ్డ పని చేస్తాడు. ఏంటంటే, ఆ ప్రాంతంలో ఉన్న 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల ప్రతి ఒక్క మగ బిడ్డను ఆ రోజు ఆయన చంపిపిస్తాడనమాట. ఎంత భయంకరమైన విషయం కదా. ఎందుకంటే ఈ శిశువులలో, ఈ 2 సంవత్సరాలు తక్కువగా ఉన్న శిశువులలో ఎవరైతే ఉన్నారో ఆ చంపబడిన వాళ్ళలో ఈ పుట్టిన రాజు అనబడే యేసు కూడా చచ్చిపోతాడు అని చెప్పేసి ఒక చెడ్డ తలంపు ఆయనకు వస్తుంది అనమాట. సో అట్లా ప్లాన్ వేసేసి ఆయన ఏం చేస్తాడంటే, ఆ రోజు 2 సంవత్సరాలు తక్కువ వయసు గల ఉన్న మగ పిల్లలందరినీ చంపిపించినట్టు మనం చూస్తామన్నమాట. సో ఇప్పుడు యోసేపు, మరియా ఇంకా శిశువు అయిన
యేసు ఇప్పుడు ఎక్కడున్నట్టు మనం చూస్తాం, ఇశ్రాయేల్ నుంచి వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళినట్టు మనం చూస్తాం కదా. సో ఐగుప్తులో ఉన్న యోసేపుకు మరలా దూత ప్రత్యక్షమై చెప్తుంది, శిశువుని చంపజూసేవారు ఇప్పుడు లేరు, వాళ్ళు చనిపోయారు, కాబట్టి నువ్వు తిరిగి మరలా ఇజ్రాయెల్కి వెళ్ళమని చెప్తుంది అనమాట. సో ఇలా మరలా యోసేపు తల్లి అయిన మరియను ఇంకా శిశువుని తీసుకొని ఇజ్రాయెల్కి వెళ్తాడు. కానీ అతను బెత్లెహేంలో ఉండడు, కానీ ఆయన గలిలయలోని నజరేతు ప్రాంతంలో ఆయన ఉన్నట్టు మనం చూస్తామన్నమాట. సో యేసు నజరేతులో పెరిగినట్టు మనం చూస్తాం. అందుకే యేసుని నజరేయుడు అని చెప్పేసి అంటారు. మనం చాలాసార్లు అంటాం కదా నజరేయుడు అని, ఇంకా పాటలు కూడా పాడతాం. సో అందుకే అతనికి ఆ పేరు వచ్చింది, అతను నజరేతులో పెరిగినాడు కాబట్టి. సో ఇలా చూస్తే యేసు తన బాల్యం మందు ఎదుగుతూ ఆత్మయందు బలము పొందుతూ ఇంకా దేవుని దయ అతని మీద ఉన్నట్టు మనం చూస్తామన్నమాట. సో ఆయన ఎదిగే ఆ సమయంలో దేవుని ఆత్మ అతనికి తోడుగా ఉండడం, ఇంకా అతను ఆత్మయందు ఆయన బలము పొందుతూ దేవుని దయ అతని మీద ఉన్నట్టు మనం చూస్తాం. ఇంత మంచి విషయం కదా. సో ఇప్పుడు మన లెసన్లో ఇంకొంచెం ముందుకెళ్దాం. యేసు 12 సంవత్సరంలో 12 years ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన మనం ఇప్పుడు విందాము. సో ఇక్కడ ఒక పస్కా పండుగ ఆచరించడానికి యోసేపు, మరియా ఇంకా యేసు యెరూషలేములోనికి వెళ్తారనమాట. అక్కడ దేవుని యొక్క మందిరం ఉంటుంది, మనం చూస్తాం కదా. సొలొమోను లెసన్లో మనం విన్నాము, దేవుని కొరకు ఒక మందిరం సిద్ధపరుస్తారు కదా. సో అది కాకుండా హేరోదు రాజు కట్టించిన మందిరము ఈ మందిరం అనమాట, అది యెరూషలేములో ఉంటుంది. సో ఈ మందిరానికి పస్కా పండుగ ఆచరించడానికి ఇంకా యేసు ఇంకా అతని తల్లిదండ్రులు వెళ్తారనమాట. సో వెళ్ళినప్పుడు ఆ పస్కా పండుగ ఆచరించినప్పుడు ఆ దినములంతా అయిపోయిన తర్వాత తిరిగి వారు నజరేతుకి ప్రయాణమై వెళ్తుంటారనమాట. కానీ యేసు యెరూషలేములోనే ఉండిపోతారు. ఈ విషయము యోసేపు మరియకు తెలియకుండా వారు ప్రయాణమై తిరిగి నజరేతుకు వెళ్తుంటారు అనమాట. సో ఒక రోజు ప్రయాణమై వెళ్తుంటారు, 1 day అయిపోతుంది అనమాట. అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు యేసు వారితో లేరు అని గ్రహించి అక్కడున్న బంధువుల మధ్యలో పూర్తిగా వెతికినప్పుడు వారికి దొరకరనమాట. ఎందుకంటే యేసు యెరూషలేములోనే ఉండిపోయాడు కాబట్టి. సో వారు తిరిగి మరలా యెరూషలేంకి రిటర్న్ ప్రయాణమయ్యి అక్కడ 3 రోజుల తర్వాత వెతుకుతున్నప్పుడు ఆఫ్టర్ 3 days వాళ్ళకి యేసు కనిపిస్తాడనమాట. సో యేసు అక్కడ చూస్తే బోధకుల మధ్యలో ఆయన కూర్చుండి వారి మాటలను ఆలకిస్తూ ఉంటాడనమాట. అంటే వింటూ ఉంటాడు శ్రద్ధతో, ఇంకా వారికి సమాధానం ఇస్తూ వారికి ప్రశ్నలు వేస్తూ ఉండడం చూస్తారనమాట. సో యేసు యొక్క ప్రశ్నలను విని అతని సమాధానాలను ఎవరైతే వింటుంటారో అక్కడ ఉన్న వాళ్ళు ఆయన ఆశ్చర్యపోతుంటారనమాట. ఆయన అండర్స్టాండింగ్కి, ఆయన ప్రజ్ఞకి, ఆయన జ్ఞానానికి వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే ఒక 12 సంవత్సరాల వయసు గల పిల్లలు ఇంత గొప్పగా ఎలా మాట్లాడగలుగుతారు, ఇంత జ్ఞానం అసలు ఎక్కడిది అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పటికే అవన్నీ వింటూ చూస్తూ ఉన్నప్పుడు వారికి కూడా ఎంతో ఆశ్చర్యం వేస్తుంది అనమాట. మాతో పాటే పెరిగిన ఈయన 12 సంవత్సరాలు ఉన్న యేసు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయి అప్పుడు యేసుతో ఒక మాట అంటారన్నమాట. ఏమని, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేసేటివి, నీ తండ్రి ఇంకా నేను వెతుకుచు మేము ఎంతగానో దుఃఖపడుతున్నాం కదా, ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి అడిగినప్పుడు యేసు వారికి తిరిగి ఒక సమాధానం ఇస్తారనమాట. ఏమనంటే, మీరేలా నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరు ఎరగరా అని చెప్పేసి అంటున్నాడు. సో ఆయన యేసు ఏం చెప్తున్నాడు, ఎందుకు నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనులు, తండ్రి అంటే యేసు అక్కడ సూచించేది తండ్రి అయిన దేవుణ్ణి సూచిస్తున్నాడు అనమాట. సో ఆ దేవుడి పనులలో నేను ఉండాలి అని చెప్పేసి మీకు తెలియదా, ఎందుకు మీరు నన్ను ఇలా వెతుకుచున్నారని చెప్పేసి ఒక సమాధానం ఇస్తాడనమాట. ఆ తర్వాత యేసుని తీసుకొని వాళ్ళు నజరేతుకు వెళ్ళడం, ఇంకా నజరేతులో యేసు వారికి లోబడి ఉన్నట్టు మనం బైబిల్లో చదువుతాం అనమాట. అప్పటి నుంచి ఆయన ఎంతగానో వారికి లోబడి ఉండి వారి పనుల్లో సహాయం చేస్తూ వారికి సహకరిస్తూ ఉన్నట్టు మనం యేసు గురించి చూస్తామన్నమాట. సో ఇలా part 1 మనం ఇక్కడితో కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ part 2లో మనము యేసుక్రీస్తు ఒక బాప్తిజం ఇంకా బహిరంగ పరిచర్య గురించి ఇంకొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం లెసన్లో ఏమి నేర్చుకున్నాం ఇంతవరకు, మారల్ ఏంటి అని చెప్పేసి ఒక్క 2 pointsలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎందుకు యేసు యొక్క జన్మము ప్రత్యేకమైనది, ఎందుకు యూనిక్ ఆయన ఒక బర్త్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో యేసు మనలాగా శరీర మూలంగా పుట్టినవాడు కాదు, ఆయన పరిశుద్ధాత్మ మూలంగా పుట్టినవాడు. దేవుని యొక్క ఆత్మ మూలంగా యేసుక్రీస్తు మరియా ఒక గర్భంలో పుట్టినాడనమాట. ఇక్కడ మొదటి ప్రత్యేకత మనము గమనించాలి. రెండవ ప్రత్యేకత చూస్తే
ఇంతకుముందు మనం విన్నట్టు అనేక మంది ప్రవక్తల ద్వారా ముందుగానే చెప్పబడింది ఆయన జన్మం గురించి. ఎక్కడ పుడతాడు, ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును, సాతాను యొక్క తలను చితక కొట్టేవాడని చెప్పేసి ముందుగానే ప్రవచించబడింది. ఇది కూడా చాలా ప్రత్యేకమైన విషయం అనమాట. తర్వాత మానవ చరిత్ర కూడా యేసుక్రీస్తు యొక్క పుట్టుక పైన ఆధారపడింది కదా. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని అనేది అది చిన్న విషయం కాదు. ఇయర్స్ అండ్ ఆల్ అతని పుట్టుక మూలంగానే అవి విభజించబడినవి అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇంకా మనం 4th పాయింట్లో చూసుకుంటే గబ్రియేలు దూత ఎలా వారిని నడిపించిందో చూస్తే కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు మొదటిగా మరియతో మాట్లాడడం, తర్వాత యోసేపుతో మాట్లాడడము, జ్ఞానులకి హెచ్చరించడం, జ్ఞానులకి చెప్పడం, తర్వాత అక్కడున్న కాపురులకు యేసు పుట్టాడు, మీ కొరకు ఒక రక్షకుడు పుట్టాడని చెప్పడం, తిరిగి మరలా యోసేపుకు ఐగుప్తుకు వెళ్ళమని చెప్పడం, మరలా ఐగుప్తు నుంచి రమ్మని చెప్పడం, అదంతా యేసుని కాపాడడానికి. ఎందుకంటే యేసు పుట్టడము, ఆయన మన కొరకు ఆయన పెరిగి ఆయన ఒక కార్యం చేయాల్సి ఉంది కాబట్టే ముందుగానే ప్రవక్తల ద్వారా చెప్పబడి అలా యోసేపుకు మరియకు నడిపించింది ఎవరు? దూత. అది కూడా చాలా ప్రత్యేకంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎలా దూత నడిపించిందని చెప్పేసి. ఇది కూడా చాలా గమనించవలసిన విషయం. సో లాస్ట్ పాయింట్ ఒకటి మనం డిస్కస్ చేసుకుంటే ఇందులో యేసయ్య ఎందుకు పుట్టాడని చెప్పేస్తే ఆయన మీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ఆయన పుట్టినట్టు మనం చూస్తాం. ఎందుకంటే మన పాపములకు వచ్చిన ఒక జీతం మరణం. ప్రతి ఒక్కరు పాపం చేసిన వారికి ఒక జీతం మరణం. అందరూ చనిపోవాల్సిందే. సో ఆ మరణం నుంచి మనందరిని తప్పించడానికే యేసుని మన కొరకు తండ్రి అనుగ్రహించాడు. సో ఒక గిఫ్ట్ ఎలా అయితే మనకి అనుగ్రహించబడుతుందో, యేసుని తండ్రి అయిన దేవుడు మనకి ఒక గిఫ్ట్ లాగా మనకి ఆయనని అనుగ్రహించాడు అనమాట. సో ఆయన ఎందుకు ఆయన పుట్టుక ప్రత్యేకం అంటే ఇందుకే అనమాట. ఆయన పుట్టింది సాధారణమైన ఒక కోఇన్సిడెన్స్ కాదు, నాట్ స్మాల్ థింగ్, ఒక చిన్న విషయం కాదు. కానీ మన అందరి పాపముల నుంచి మనని విడిపించడానికే తండ్రి అయిన దేవుడు ఒక సంకల్పం ద్వారా ముందుగానే నిర్ణయించబడ్డాడు యేసు మన కొరకు అనమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ మనం ఇది తెలుసుకోవాలి, మన పాపం నుంచి మనం రక్షించడానికి యేసయ్య మన కొరకు జన్మించాడని చెప్పేసి. సో ఇంకా 12వ సంవత్సరంలో ఆయన చేసిన ఒక చిన్న కార్యము, ఆయనకున్న అండర్స్టాండింగ్, ఆ జ్ఞానం అనేది కూడా చిన్న విషయం కాదు. ఆయన దేవుని యొక్క పనులలో ఉన్నాడని చెప్పడం కూడా చిన్న విషయం కాదు, కూడా చాలా ప్రత్యేకమైన విషయం కదా. సో 12 years ఆఫ్ ఏజ్లో మీరు కూడా అదే వయసులో ఉండొచ్చు కదా. మీరు ఎలాంటి పనులు చేస్తుంటారని మీ జ్ఞానం ఎంతవరకు ఉంది అది మీకు తెలుసు కదా. కానీ అక్కడ పెద్ద పెద్ద బోధకుల మధ్యలో కూర్చొని వారి మాటలు వింటూ డిస్కస్ చేసుకుంటూ పెద్ద పెద్ద విషయాలు, అది చాలా చిన్న విషయం కాదు కదా. ఆయన వయసులో మాట్లాడాల్సిన విషయాలు కాకుండా వాళ్ళనే ఆశ్చర్యపరిచే విషయాలు మాట్లాడుతున్నాడు, దేవుని పనులలో ఉంటున్నాడంటే కూడా మనం అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు భూ సంబంధి కాదు, ఆయన పరలోక సంబంధి. నిజంగానే ఆయన దేవుని చేత పంపించబడిన వాడని ఇక్కడ మనకి బాగా రూఢిగా మనం నమ్మొచ్చు అనమాట ఈ విషయం ద్వారా. ఇంకొక పాయింట్ చూసుకుంటే తల్లిదండ్రులకు విధేయత చూపించిన యేసుక్రీస్తు గురించి మనం ఈరోజు విందాము. సో ఇక్కడ మనకి ఆయన నేర్పిస్తున్నాడు ఏంటంటే మనం కూడా మన తల్లిదండ్రులకి విధేయత చూపించవలసిన వాళ్ళ. దేవుడు మన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మన నుంచి, మీ నుంచి ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మీరు మీ తల్లిదండ్రులకు యేసు ఎలాగైతే లోబడి ఉండి వారి పనులలో ఆయన హెల్ప్ చేస్తూ ఉన్నాడో, మీరు కూడా మీ తల్లిదండ్రులకు అలాగే లోబడి ఉండి వారి పనులలో సహాయం చేస్తూ ఇంకా దేవుని దయ, మనుషుల దయ పొందుతూ ఎదగాలని చెప్పేసి దేవుడు మీ నుంచి కూడా కోరుకుంటున్నాడని చెప్పేసి ఈ విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఆఖరిగా మనము ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే యేసుక్రీస్తు యొక్క బాల్యమైన జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఒక మాదిరికరమైనది, ఒక రోల్ మోడల్ అని చెప్పేసి మనము గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆరాధనకి కూడా యోగ్యుడు. అక్కడ మన జ్ఞానులు ఇంకా వారి కాపరులు ఎలా ఆయన దగ్గరికి వచ్చి మోకరించి పూజించారో, సో ఆరాధనకు యోగ్యుడు మన యేసుక్రీస్తు తప్ప ఈ భూమిపైన ఎవ్వరూ లేరు. ఇంకా ఆయన ఒక రోల్ మోడల్ అని చెప్పేసి మనం చూడొచ్చు. సో మనం వెంబడించాలి అంటే మనం ఈజీగా ఒక పర్సన్ని వెంబడించవచ్చు ఈ భూమి మీద. ఆయన ఎవరో కాదు, మన యేసుక్రీస్తు అని చెప్పేసి మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. సో ఇంతవరకు మీ అందరికీ అర్థమైందని నేను నమ్ముచున్నాను. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం ఈ సెషన్ని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈరోజు
మీ గురించే స్వయంగా మేము కొన్ని మాటలు మేము మాట్లాడుకోవడానికి మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు ప్రభువా. నాకు ముఖ్యంగా ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. విన్న ప్రతి మాటలు ప్రభువా వారి హృదయాలలో నాటుకొని అవి ఎదిగింపజేయండి ప్రభువా. మీరే మా కొరకు మీరు ఈ భూమిపైకి వచ్చి ప్రభువా మా పాపంల నుంచి వచ్చే ఆ శిక్ష నుంచి మమ్మల్ని విడిపించడానికి దేవా మీరు పుట్టినందుకు మీకు వందనాలు. మీ బాల్యాన్ని బట్టి మీ జన్మాన్ని బట్టి ఈరోజు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిలో ఇది వెలిగించబడి ఈ మాటను వెలిగించనివ్వండి ప్రభా. సాతాను ఈ మాటలను ఎత్తుకొని పోకుండా మీ కంచె ఈ బిడ్డల చుట్టూ మీరు ఉంచమని, నెక్స్ట్ జరగబోయే సెషన్స్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.